సో ఇవాళ మనం ఏం నేర్చుకుందాం అని చెప్పేసానంటే గనక, మనం ప్రాపర్టీస్ ని లెటర్డ్ ప్రాపర్టీస్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, డీమ్డ్ టు బి లెటర్డ్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేస్తామని చెప్పేసని ఏదైతే చెప్పుకున్నామో, ఇక్కడ కొన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఒక సిట్యుయేషన్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. ఒక సిట్యుయేషన్ గురించి చెప్తాను వినండి. ఓకే. రైట్. నేను లైక్ అపార్ట్మెంట్స్ కట్టి అమ్మడం నా బిజినెస్ అంటండి. ఓకే. సో నేనేం చేశానంటే లేదా బిల్డింగ్స్ కొని అమ్మడం నా బిజినెస్ అంట. నేను బిల్డింగ్‌లో బిజినెస్ చేయట్లా. బిల్డింగ్‌తో బిజినెస్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. నేను బిల్డింగ్‌లు కొని అమ్మడం, లేకపోతే అపార్ట్మెంట్స్ కట్టి అమ్మడం నా బిజినెస్ అంట. ఓకే. రైట్. సో అలాగా నేను ఏం చేశానంటే 10 బిల్డింగ్స్ నేను కన్‌స్ట్రక్ట్ చేశానంటండి. కన్‌స్ట్రక్షన్ ఎన్ని చేశాను? కన్‌స్ట్రక్షన్ ఎన్ని బిల్డింగ్స్ చేశానండి? 10 బిల్డింగ్స్ నేను కన్‌స్ట్రక్షన్ చేశానంట. ఈ 10 బిల్డింగ్స్ లోని నేను కేవలం 3 బిల్డింగ్స్ మాత్రమే సేల్ చేయగలిగానంట. ఇంకా బ్యాలెన్స్ 7 బిల్డింగ్స్ నా దగ్గర ఉండిపోయినాయంట. అన్‌సోల్డ్‌గా ఉన్నాయంటండి. అన్‌సోల్డ్. దీన్నే మనం ఏమంటాం? మన భాషలో అకౌంట్స్ భాషలో మాట్లాడుకోవాలంటే స్టాక్ ఇన్ ట్రేడ్. సార్ బిల్డింగ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతదా? మీ బిజినెస్సే బిల్డింగులు కట్టి అమ్మడం లేదా కొని అమ్మడం అనుకున్నప్పుడు ఆ బిల్డింగ్ ఏమవుతుందండి? స్టాక్ ఇన్ ట్రేడే కదా అవుతుంది. సో స్టాక్ ఇన్ ట్రేడ్ లో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి నాకు? 7 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 7 బిల్డింగ్స్ కి ఓనర్ ఎవరండి? ఓనర్ ఎవరు? నేను. ఎందుకంటే నేను కన్‌స్ట్రక్షన్ చేసి లేదా నేను కొనేసి అమ్ముతున్నాను కాబట్టి ఈ 7 బిల్డింగ్స్ కి నాకు స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. మీ బ్యాలెన్స్ షీట్‌లో దీన్ని ఎక్కడ చూపిస్తారండి? అసెట్ కింద చూపిస్తారా? అసెట్ కింద చూపించరు. స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసని చూపిస్తారు. ఆ స్టాక్ ఇన్ ట్రేడ్‌కి ఓనర్ ఎవరు? నేను. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గనక మనకి ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో టాక్సబుల్ అవ్వాలి అంటే గనక కండిషన్స్ ఏమున్నాయి అని చెప్పేసనంటే గనక ఫస్ట్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ అయి ఉండాలి. ప్రాపర్టీ కన్సిస్టింగ్ ఆఫ్ బిల్డింగ్ అయి ఉండాలి. యెస్ బిల్డింగే. ఇప్పుడు నేను నాకు ఇప్పుడు 7 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్‌సోల్డ్ స్టాక్ అదంతా కూడా 7 కూడా బిల్డింగ్సే కదండీ. యెస్ ప్రాపర్టీ అంటే బిల్డింగే. నెక్స్ట్ అక్కడ ప్రాపర్టీకి ఓనర్ నేనై ఉండాలి. యెస్ ఈ 7 ప్రాపర్టీస్ ఇంకా అమ్మలేదు కాబట్టి అమ్మనంత వరకు కూడా ఓనర్ ఎవరు? నేనే అవుతాను. సో ప్రాపర్టీ ఉండాలి అంటే బిల్డింగ్. దానికి ఓనర్ నేనై ఉండాలి. యెస్ ఓకే. నేనే ఓనర్‌ని. సో ప్రాపర్టీ నా బిల్డింగ్ అండ్ ఓనర్. అయితే గనక ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై చేస్తే మనకి దీని యాన్యువల్ వాల్యూ వచ్చేసరికి ఏమవుతుందండి? యాన్యువల్ వాల్యూ వచ్చేసరికి నా చేతుల్లో టాక్సబుల్ అయిపోతుంది అండర్ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రైట్. సార్ ఇక్కడ ఒకటి అన్యాయంగా ఉంది. ఏంటంటే గనక నేను బిజినెస్ చేసుకుంటున్నాను సార్. బిజినెస్ చేసుకుంటున్నాను. అవి నా బిల్డింగ్స్ అని నాకు ఇప్పుడు అనిపించిన ఫర్ ద టైమ్ బీయింగ్ ఇవి నా బిల్డింగ్స్ అయినా నేను వెంటనే ఏం చేస్తానండి? అమ్మేస్తానండి. నేను అమ్మేస్తాను గానీ నా దగ్గర ఇంక బిల్డింగ్ ఉండదు. అలా అనుకుంటే గనక ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో స్టిల్ నేను టాక్స్ కట్టాలా? ఇక్కడ ఇక్కడ నువ్వు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్‌కి యూజ్ చేయడం అంటే ఆ బిల్డింగ్ లో నువ్వు బిజినెస్ అనేది ఇన్కార్పొరేట్ చేయడం. ఇప్పుడు నా ప్రాక్టీస్ అనేది నేను బిల్డింగ్ లో పెట్టుకున్నాను. లేదా ఒక షాప్ అనేది నా బిల్డింగ్ లో పెట్టుకున్నాను. ఒక ట్రేడ్ అనేది నా బిల్డింగ్ లో చేస్తున్నాను అనుకుంటే కనుక అది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ యూజ్ చేయడం అండి. అలాంటి దాన్ని తీసేస్తాం. కానీ ఆ ప్రాపర్టీ కొనడం ఏ పర్పస్ తో కొన్నావు? అమ్మేద్దాం అనే పర్పస్ తో కొంటే కనుక స్టిల్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో అలాంటి ప్రాపర్టీ అంటే బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ కి నేను ఓనర్ గా ఉన్నాను. అలాంటప్పుడు దాని యాన్యువల్ వాల్యూని ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో టాక్స్ కట్టాలి. సరే ఇప్పుడు ఈ 7 బిల్డింగ్స్ యొక్క యాన్యువల్ వాల్యూని నేను టాక్స్ కట్టాలా? యాన్యువల్ వాల్యూని కన్సిడర్ చేసి ఇక్కడ నేను టాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుందా? ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో 7 బిల్డింగ్స్ ని కూడా కన్సిడర్ చేస్తే ఎలా క్లాసిఫై చేసుకోవాలండి? లెట్ ఔట్ కింద క్లాసిఫై చేయాలి. ఇది లెట్ ఔట్ ప్రాపర్టీ కాదు. ఎందుకంటే స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మే వరకు ఖాళీగా ఉంటాయి కానీ అమ్మేస్తే ఒకవేళ రెంట్‌కి ఇచ్చామనుకోండి సెకండ్ హ్యాండ్ అయిపోద్ది. ఎవరు కొనరు. అందుకోసం అని చెప్పేసి నేను ఎవరికీ లెట్ ఔట్‌కి ఇవ్వను. సో 7 ప్రాపర్టీస్ లెట్ ఔట్ ప్రాపర్టీస్ కాదు. అలాంటప్పుడు ఏమవుతాయి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ ఆహ్, మనకి డీమ్డ్ టు బి లెట్ ఔట్ అవుతాయి. ఆల్రెడీ సెల్ఫ్ ఆక్యుపైడ్ నాకు ఉన్నాయి అనుకుంటే గనుక 7 ప్రాపర్టీస్ ఎందులోకొస్తాయి? డీమ్డ్ టు బి లెట్ ఔట్ ప్రాపర్టీస్ కింద నేను కన్సిడర్ చేస్తూ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నేను
కిందనే ట్యాక్స్ కట్టాలంట యాన్యువల్ వాల్యూ. సార్ ఎన్ని రిలాక్సేషన్స్ ఉండవా? ఇది నా బిజినెస్ కదా సార్, బిజినెస్ కి సంబంధించిన ప్రాపర్టీ కదా సార్, స్టాక్ ఇన్ ట్రేడ్ కదా సార్, దీనికి ఏం రిలాక్సేషన్స్ ఉండవా అని చెప్పేసానంటే కనుక ఆ రిలాక్సేషన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ప్రాపర్టీ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. ఓకే రైట్. దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ మనం చూద్దాం. పేజ్ నెంబర్ 142 లో చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 142 లో లాస్ట్ లో మీరు చూస్తే కనుక ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్, ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ప్రాపర్టీని ఎలా హెల్డ్ చేస్తున్నామంట? స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మనం హోల్డ్ చేస్తున్నాము. అలా స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హోల్డ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ మనకి చెప్తున్నారండి. చూడండి. The annual value of the property comprising of building or land appertaining thereto shall be taken as nil. ఎలా తీసుకోవాలంట? నిల్ కింద తీసుకోవాలంట. If the following conditions are satisfied. సార్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే నిల్, సాటిస్ఫై చేయకపోతే అక్కడ యాన్యువల్ వాల్యూ ట్యాక్స్ చేస్తామంట. ఓకే రైట్. వాట్ ఆర్ దోస్ కండిషన్స్? చూడండి. ది ప్రాపర్టీ హ్యాస్ బీన్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్, స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హోల్డ్ చేసి ఉండాలి. It has not been let out for the whole or part of the previous year. So whole or part of the previous year కి మనం ఏం చేయకూడదు అంటే లెట్ అవుట్ కి ఇవ్వకూడదు అని చెప్పేసి అని అన్నాడండి. అక్కడతో ఆగలేదండి. ఆ తర్వాత చెప్పిన ప్రొవిజనే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో ఫస్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లో ఉండాలి, దాన్ని లెట్ అవుట్ కి ఇవ్వకూడదు. లెట్ అవుట్ కి ఇస్తే కనుక ఖచ్చితంగా లెట్ అవుట్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ చేసేస్తాం. సో లెట్ అవుట్ ప్రాపర్టీ కింద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. లెట్ అవుట్ కి ఇవ్వకుండా అది స్టాక్ ఇన్ ట్రేడ్ లో చూపించుకుంటున్నాం, బ్యాలెన్స్ షీట్ లో స్టాక్ ఇన్ ట్రేడ్ లో చూపించుకుంటున్నాం. రెండోది ఏంటంటే కనుక అక్కడ లెట్ అవుట్ కి ఇవ్వలేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము అని చెప్పేసి అంటే అక్కడ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీని నిల్ కింద తీసుకుంటాము అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఇక్కడతో అయిపోలేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఈ బాక్స్ లో ఉన్న చూసారా, అదే. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈస్. This benefit of nil annual value shall be applicable for 2 financial years from the end of the financial year. End of the financial year నుంచి ఎన్నాళ్ళు అంటండి? 2 years అంటండి. In which a certificate of completion of construction obtained from the competent authority అని చెప్పేసి అని అంటున్నాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి అమ్మా. సో నేను బిల్డింగ్స్ 7 బిల్డింగ్స్ ఎప్పుడు కంప్లీట్ అయింది సార్ అంటే, కంప్లీట్ అవ్వడం అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనుకోండి, సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ని బిల్డింగ్ అంటామా, ప్రాపర్టీ అంటామా? ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే కంప్లీట్ గా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయితేనే అక్కడ ప్రాపర్టీ అనేది దాంట్లోకి వస్తుందండి. సో ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ లో ఇక్కడ ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాపర్టీ బిల్డింగ్స్ నే మనం ప్రాపర్టీ కింద తీసుకుంటాము. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే కనుక, సార్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది, ప్రాపర్టీ బిల్డింగ్ కంప్లీట్ అయిందని కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసానంటే కనుక, సపోజ్ 10/2/2020 నాడు నాకు కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిందంట. సో కంప్లీషన్ సర్టిఫికేట్ కనుక వచ్చినట్లయితే మనకి ఇక్కడ జనరల్ గా ఈ ప్రాపర్టీ స్టాక్ అండ్ ట్రేడ్ కింద హెల్డ్ చేస్తే కనుక దాన్ని యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకుంటానని చెప్తున్నాడండి? నిల్ కింద తీసుకుంటానని చెప్పేసి చెప్తున్నాడండి. సార్ అది ఎన్నాళ్ళు తీసుకుంటాడంటండి? 2 financial years from the end of the financial year in which certificate of completion of the construction obtained. ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో నాకు సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వచ్చిందండి? 1920 ఫైనాన్షియల్ ఇయర్ లో నాకు కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిందండి. అది 20, 21, 21, 22 ఈ 2 ఇయర్స్ కి నేను ఏం చేస్తారంటండి, ఈ 2 ఇయర్స్ కి ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినా సరే ఇక్కడ యాన్యువల్ వాల్యూ నన్ను తీసుకుంటారండి, నిల్ కింద తీసుకుంటారండి. సార్ స్టిల్ అప్పటికి కూడా అమ్ముడు కాకపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే 22, 23 2022-23 వచ్చేసరికి ఇంకా స్టిల్ అమ్ముడుకోకపోతే గనక అప్పుడు దీన్ని డిమోటబుల్ అకౌంట్ కింద తీసుకుంటారంట. అంటే ఇక్కడ యాన్యువల్ వాల్యూ నిల్ అనేది ఎన్నాళ్ళు తీసుకుంటున్నాము అని చెప్పేసానంటే, ఏ ఇయర్ లో మనకి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది వచ్చిందో అక్కడ ఏ ఇయర్ లో మనకి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది మనకి వచ్చిందో ఆ ఇయర్ మనం తీసుకుంటాము. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 2 ఫైనాన్షియల్ ఇయర్స్ మనం చూసుకుంటా ఉంటాండి. సో
the benefit of nil annual value shall be applicable for 2 financial years from the end of the financial year in which certificate of completion of construction is obtained from the competent authority అని చెప్తున్నాడండి. సో కాబట్టి కాంపిటెంట్ అథారిటీ నుంచి మన కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 2 ఇయర్స్ మనకి బెనిఫిట్ ఇస్తున్నాడండి నిల్ అని. సార్ ఎందుకు సార్ ఈ బెనిఫిట్? జనరల్ గా ప్రాపర్టీ కనుక అమ్ముడైపోయింది, అమ్మకపోతే మనం ఏం చేస్తామంటే అమ్ముకోవడానికి ఎన్నాళ్ళు టైం ఇస్తున్నాడంటే 2 ఇయర్స్ టైం ఇస్తున్నాడండి. ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2 ఇయర్స్ టైం ఇస్తున్నాడు. 2 ఇయర్స్ తర్వాత ఏం చేస్తాడు సార్? తీసుకెళ్లి డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ చేస్తారు. సార్ లెట్అవుట్ కి ఇచ్చుంటే, ముందే లెట్అవుట్ కి ఇచ్చుంటే 7 ప్రాపర్టీస్ నేను లెట్అవుట్ కి ఇచ్చేస్తుంటే, లెట్అవుట్ ప్రాపర్టీస్ ఇచ్చేస్తుంటే ఆటోమేటిక్ గా లెట్అవుట్ కింద ట్యాక్స్ అయిపోతుందండి. లెట్అవుట్ కింద ట్యాక్స్, లెట్అవుట్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ అయిపోతుంది. స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ట్యాక్స్ అవ్వకూడదు అంటే కనుక ఇక్కడ 2 కండిషన్ చెప్పాడు. ఒకటి స్టాక్ ఇన్ ట్రేడ్ గా చూపించుకోవాలి బ్యాలెన్స్ షీట్ లోని. రెండోది సో హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ లో నువ్వేం చేసి ఉండకూడదు, లెట్అవుట్ కి ఇచ్చి ఉండకూడదు. సార్ 1 మంత్ రెంట్ కి ఇచ్చాను సార్, అయినా సరే ఆ ప్రాపర్టీ ఏమైపోద్ది, లెట్అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై అయిపోద్ది, దానికి ట్యాక్స్ అయిపోతుంది. సార్ ఈ 2 ఇయర్స్ బెనిఫిట్ అనేది రాదా సార్? అప్పుడు రాదంటండి. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి 2 ఇయర్స్ వరకు మనకి అమ్ముకోవడానికి టైం పీరియడ్ ఇస్తున్నట్టండి. సార్ 2 ఇయర్స్ లోపు నేను అమ్ముకోలేకపోతే పరిస్థితి ఏంటి సార్? 2 ఇయర్స్ లోపు నేను అమ్ముకోలేకపోతే కనుక అప్పుడు ఏం చేస్తారండి? డీమ్డ్ టు బి లెట్అవుట్ కింద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తారంట. సార్ ఈ 7 ప్రాపర్టీస్ లో నేను 3 ప్రాపర్టీస్ అమ్ముకోగలిగాను సార్, ఇంకా 4 ప్రాపర్టీస్ నేను అమ్ముకోలేకపోయాను సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు 2022-23 నుంచి మన ఎగ్జాంపుల్ లో ఏం చేస్తారంట? దాన్ని డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేసేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తారంట. సో దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో మనకి ప్రాపర్టీస్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అని చెప్పేసానంటే, ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీస్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ, ఇంకా ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మనం క్లాసిఫై చేసుకోవచ్చు అండి. సార్ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద క్లాసిఫై చేస్తే కనుక ఏంటి సార్ పరిస్థితి అంటే, మన బ్యాలెన్స్ షీట్ లో మనం అసెట్ కింద చూపిస్తున్నామా లేకపోతే బిల్డింగ్ ని అసెట్ కింద చూపిస్తే ఈ ఫస్ట్ 3 కేసెస్ లో కవర్ అవుతుందండి. సార్ లేదు నేను బిల్డింగ్స్ నేను కొని అమ్మడం నా బిజినెస్ అనుకుంటే స్టాక్ ఇన్ ట్రేడ్ లో చూపించుకుంటాం. స్టాక్ ఇన్ ట్రేడ్ లో కనుక చూపించుకుంటే ప్రొవిజన్స్ ఏమి అప్లికబుల్ అవుతాయి? 23 సబ్సెక్షన్ 5 ప్రొవిజన్స్ అనేవి మనకి అప్లికబుల్ అవుతాయి. సో 23 సబ్సెక్షన్ 5 లో ఏం చెప్తున్నారండి మనకి? ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు మీకు నిల్ అనే బెనిఫిట్ ఇస్తారంట. సార్ వాట్ ఈస్ నిల్ బెనిఫిట్? నిల్ అనే బెనిఫిట్ ఏంటి అంటే కనుక మీ యాన్యువల్ వాల్యూని నిల్ కింద తీసుకుంటారు. అది కూడా ఎప్పుడు 2 కండిషన్ సాటిస్ఫై చేస్తారు. ఒకటి స్టాక్ అండ్ ట్రేడ్ గా చూపించాలి, 2 లెట్అవుట్ కి ఇవ్వకూడదు. హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు లెట్అవుట్ కి ఇవ్వకుండా ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అండి, లెట్అవుట్ కి ఇస్తే కనుక అక్కడ ఆటోమేటిక్ గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ అయిపోతుంది. లెట్అవుట్ కి ఇవ్వకపోతే మాత్రమే అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ అవ్వకుండా నిల్ అనేది తీసుకునే ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది. అది ఎన్నాళ్ళు ఉంటుందంటే అండి, ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి 2 ఫైనాన్షియల్ ఇయర్స్ మనకి అక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారండి. సో దిస్ ఇస్ వెరీ క్లియర్ దట్ లెట్అవుట్ ప్రాపర్టీ చూసాం, సెల్ఫ్ ఆక్యుపైడ్ చూసాం, డీమ్డ్ టు బి లెట్అవుట్ చూసాం, స్టాక్ ఇన్ ట్రేడ్ కూడా మనం చూసాం. ఓకే రైట్. సార్ ఒకవేళ ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ని డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ కింద చేస్తే మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం సార్? సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ ని ఎలాగైతే మనం ట్రీట్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేస్తాం అలాగే క్యాలిక్యులేషన్ చేస్తా ఉంటాండి. సో టోటల్ గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనం ఏం చదువుకున్నామంటే కనుక యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ చార్జబిలిటీ సెక్షన్ చూసామండి, తర్వాత యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ చూసాం, తర్వాత ఓనర్ అంటే ఎవరు అని చెప్పేసి చూసాం, డీమ్డ్ ఓనర్ అనే కేసెస్ మనం మాట్లాడుకున్నాం, తర్వాత కంప్యూటేషన్ మెథడాలజీ గురించి మనం మాట్లాడుకున్నాం. సో కంప్యూటేషన్ మెథడాలజీ గురించి మనం మాట్లాడుకున్నాం. లెట్అవుట్ ప్రాపర్టీ కంప్యూటేషన్ ఎలాగా, తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ కంప్యూటేషన్ ఎలాగా, తర్వాత డీమ్డ్ టు బి లెట్అవుట్ కంప్యూటేషన్ ఎలాగా, అలాగే ప్రాపర్టీ క్లాసిఫై చేస్తే స్టాక్ ఇన్ ట్రేడ్ కింద క్లాసిఫై చేస్తే దాని క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, దానికి ఉండే రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కనుక మనం మాట్లాడుకున్నామండి. సో ఇక్కడ ఇంకా మనకి మిగిలిన చిన్న చిన్న టాపిక్స్ 2 ఉన్నాయండి. ఆ రెండింటి గురించి మాట్లాడుకుంటే కనుక వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో
అమ్మ ఇక్కడ మనకి స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 37, 38 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయి మీరు చేసుకోండి అమ్మా. ఓకే. చేసుకునే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను చెప్తాను. ఓకే. రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ సబ్సిక్వెంట్లీ. ఓకే. రైట్. సార్ వాట్ ఈస్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అండ్ వాట్ ఈస్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ సబ్సిక్వెంట్లీ. రైట్. రెండింటి గురించి ఒకసారి ఒక బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మనం కవర్ చేసుకుందాం. ఓకే. రైట్. మనకి ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ఏంటి సార్? నాకు ప్రీవియస్ గా అన్రియలైజ్డ్ రెంట్ అనేది మనం చూసామండి. గుర్తుందా? అన్రియలైజ్డ్ రెంట్. అన్రియలైజ్డ్ రెంట్. ఈ అన్రియలైజ్డ్ రెంట్ ని నేను యాక్చువల్ రెంట్ నుంచి మైనస్ చేశాను. ఏఆర్ మైనస్ యూఆర్ అని చెప్పేసాను. నేను క్యాలిక్యులేషన్ లో తీసుకున్నాను. యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో నేను యాక్చువల్ రెంట్ కి అన్రియలైజ్డ్ రెంట్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేశానండి. అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేశాను. ఇప్పుడు ఇఫ్ రూల్ 4 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఇఫ్ రూల్ 4 కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే కనుక, ఆ రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మనం ఏం చేసామండి? అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేసుకున్నామండి. దేని నుంచి? యాక్చువల్ రెంట్ నుంచి. సార్ అంటే అప్పుడు ఏం చేయలేదండి మనం? యాక్చువల్ రెంట్ నుంచి అన్రియలైజ్డ్ రెంట్ మైనస్ చేస్తే మిగిలిందే మనం టాక్స్ చేసామండి. అక్కడే యాక్చువల్ రెంట్ అనేది మనం ఇక్కడ ఏఆర్ మైనస్ యూఆర్ అనేది తీసుకోకపోతే అప్పుడు అన్రియలైజ్డ్ రెంట్ ని మనం టాక్స్ చేసేసినట్టే. డైరెక్ట్ గా ఏఆర్ అనేది ఇక్కడ రూల్ 4 కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయకపోవడం వల్ల, నేను ఏఆర్ డైరెక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. మనం యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ ఆల్రెడీ చూసామండి. ఇక్కడ స్టెప్ 3 లో మనం చూసింది ఏంటంటే కనుక యాక్చువల్ రెంట్ తీసుకుంటాము. ఇఫ్ రూల్ 4 కండిషన్స్ అని కనుక సాటిస్ఫై చేస్తే అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేస్తాము. సో ఇక్కడ రూల్ 4 కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక మనం ఏం చేసాం? యాక్చువల్ రెంట్ నుంచి అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేసి చూసామండి. అలా కాకుండా రూల్ 4 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయకపోతే డైరెక్ట్ గా యాక్చువల్ రెంట్ నే తీసేసుకున్నాం. రెంట్ రిసీవబుల్ ని తీసేసుకున్నామండి. రెంట్ రిసీవ్డ్ కాదు, యాక్చువల్ గా రిసీవ్డ్ దాంతో మనం పట్టించుకోవట్లా. సో రెంట్ రిసీవ్డ్ నే రిసీవబుల్ ఏదైతే ఉంటుందో అదే మనం తీసుకున్న ఎక్రూవల్ బేసిస్ లో రెంట్ నే మనం డైరెక్ట్ గా తీసేసుకున్నామండి. ఓకే. రైట్. కానీ అన్రియలైజ్డ్ రెంట్ కనుక ఒకవేళ అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేస్తే అంటే డబ్బులు రాలేదని కదండి దాని అర్థం. ఈ ఇయర్ లో నేను మైనస్ చేశానండి. సపోజ్ 1920 లో నేను మైనస్ చేశానండి. కానీ ఈ ఇయర్ లో నాకు రెంట్ అనేది రిసీవ్ అవ్వలా. ఈ రెంట్ అనేది ఎప్పుడు రిసీవ్ అయిందంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత నాకు రిసీవ్ అయిందంట. 3 ఏళ్ల తర్వాత నాకు రెంట్ ఇవ్వాల్సినోడు వచ్చి నాకు ఏం చేశాడంట, రెంట్ సార్ మీకు ప్రీవియస్ గా రెంట్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి రెంట్ తీసుకోండి సార్ అని చెప్పేసి నీ పాత రెంట్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చాడంట అండి. ఒకవేళ అలా ఇస్తే గనక దాన్ని ట్యాక్స్ చేయవలసిన అవసరం లేదా అనేది ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ మనం ప్రీవియస్ గా అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేసుకుంటే గనక ఇంతకుముందు ట్యాక్స్ చేయనట్ట అంటే ఇంతకుముందు ట్యాక్స్ చేయలేదండి. అలా మైనస్ చేస్తే ఇప్పుడు ట్యాక్స్ చేస్తాం. ఒకవేళ ఇంతకు ముందు కనుక ఏఆర్ అనేది మైనస్ యూఆర్ లో ఈ యూఆర్ ని మైనస్ చేయలేదు అనుకోండి, అన్రియలైజ్డ్ రెంట్ ని ఇంతకు ముందు మైనస్ చేయలే, అప్పుడు డైరెక్ట్ గా ఏఆర్ ని డైరెక్ట్ గా తీసుకున్నాం. రెంట్ రిసీవబుల్ ని మనం డైరెక్ట్ గా తీసేసుకున్నామండి ట్యాక్సబుల్ కి. రెంట్ రిసీవబుల్ ని ట్యాక్సబుల్ కి మనం తీసేసుకుంటే గనక అప్పుడు ఏమవుతుందంట, ఇంతకు ముందే నేను అన్రియలైజ్డ్ రెంట్ ని ట్యాక్స్ చేసేసాను. రియలైజ్ అవ్వకపోయినా సరే రిసీవబుల్ కేసెస్ లో రిసీవబుల్ గా పెట్టి నేను ట్యాక్స్ చేసేసాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో అలా కాకుండా రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయడం వల్ల నేను ఏం చేశానంట, ఈ అన్రియలైజ్డ్ రెంట్ ని నేను మైనస్ చేశానంట. అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేశానంటే ఇంతకు ముందు ట్యాక్స్ చేయలేదు, మైనస్ చేశానంటే దాని అర్థం ఏంటి? ప్రీవియస్లీ నాట్ ట్యాక్స్డ్.
ఇప్పుడు కనుక రిలీజ్ అయితే కనుక ఆ రిలీజ్ అయిన దాన్ని నేను ఇప్పుడు ట్యాక్స్ చేస్తానంట. ఏం చేస్తానండి? ఇప్పుడు ట్యాక్స్ చేస్తానంట. సో arrears of rent and unrealized rent received subsequently. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటండి? అన్‌రియలైజ్డ్ రెంట్ సబ్సిక్వెంట్ గా రిసీవ్ అయితే గనక దాని టాక్సబిలిటీ ఎలా ఉంటుందండి? ప్రీవియస్‌గా అన్‌రియలైజ్డ్ రెంట్ నువ్వు మైనస్ చేసావా లేదా అనే దాని బేసిస్ లో ఉంటదంటండి. ప్రీవియస్‌గా నేను గనక మైనస్ చేసినట్లయితే ఇప్పుడు టాక్స్ చేస్తాను. ప్రీవియస్‌గా నేను మైనస్ చేయకపోతే ఇంతకు ముందే టాక్స్ చేసేసాను. కాబట్టి మళ్ళీ టాక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ రియలైజేషన్ మళ్ళీ టాక్స్ చేయాల్సిన అవసరం లేదంటండి. ఓకే. రైట్. సార్ మరి ఎరియర్స్ ఆఫ్ రెంట్ సార్? ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ఏంటండి? మనం ఏరియర్స్ ఆఫ్ సాలరీ గురించి మాట్లాడుకున్నాం గుర్తుందండి? ప్రీవియస్‌లీ నాట్ లయబుల్ అంటే ప్రీవియస్‌లీ నాట్ డ్యూ అని చెప్పేసని. ఇక్కడ కూడా సేమ్ అండి. ఏరియర్స్ ఆఫ్ రెంట్ కూడా సేమ్. అంటే ప్రీవియస్‌గా నాట్ డ్యూ. రెంట్ నేను మీకు ప్రాపర్టీని రెంట్‌కి ఇచ్చానంటండి. రెంట్‌కి ఇచ్చినప్పుడు మీకు నాకు డిస్ప్యూట్ వచ్చిందంటండి. ఏమనంటే గనక ఈ రెంట్ ఇంక్రీజ్ చేయాలి. రెంట్ ఏదైతే ఉందో రెంట్‌ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసని మనం రాసుకున్న అగ్రీమెంట్ లో ప్రొవిజన్ గురించి మన ఇద్దరికి కూడా ఒక డిస్ప్యూట్ అనేది వచ్చిందంట. సో డిస్ప్యూట్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేశానంటే కోర్టుకి వెళ్ళామంట. కోర్టు ఏం చేసిందంటే నాకు ఫేవరబుల్ గా జడ్జిమెంట్ ఇచ్చి ఫ్రమ్ ది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు ఏం చేయాలి రెంట్ ని ఎన్హాన్స్ చేసి నాకు పే చేయాలని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంట. సో నార్మల్ గా 10% ఇంక్రీజ్ చేయాల్సింది అక్కడ మన అగ్రిమెంట్ లో రాసుకున్న దాని ప్రకారం ఏం చేశారంటే 20% ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం వచ్చిందంట. సో ఇంకా అడిషనల్ గా 10% రెంట్ ని 2 ఇయర్స్ నుంచి కూడా పాత 2 ఇయర్స్ నుంచి కూడా మీరు పే చేయాలని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ అనేది ఇచ్చిందంటండి. సో ఆ రెంట్ ఇప్పుడు రిసీవ్ అవుతుందంట. ప్రీవియస్‌గా నాట్ డ్యూ. ప్రీవియస్‌లీ నాట్ డ్యూ. ఓకే. అది ఇప్పుడు డ్యూ అవుతుంది. ఎందుకు డ్యూ అవుతుందండి? త్రూ కోర్ట్ ఆర్డర్. మన ఎగ్జాంపుల్ లో వచ్చేసరికి త్రూ కోర్ట్ ఆర్డర్ ప్రీవియస్‌గా నాట్ డ్యూ ఇప్పుడు డ్యూ అయింది. అలాంటప్పుడు ఇప్పుడు మనం టాక్స్ చేయగలము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటండి? టాక్స్ చేయాలంటండి. ఏ ఇయర్ లో అయితే గనక ఏరియర్స్ ఆఫ్ రెంట్ వచ్చిందో ఆ ఇయర్ లో మనం టాక్స్ చేస్తామంట. సార్ అన్‌రియలైజ్డ్ రెంట్ ఏ ఇయర్ లో రిసీవ్ అయిందో ఆ ఇయర్ లో టాక్స్ చేయాలా లేదా దేని మీద డిసైడ్ అయి ఉంటుందండి? ప్రీవియస్‌గా మనం అన్‌రియలైజ్డ్ రెంట్ మైనస్ చేసామా లేదా అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. కానీ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అనేది ఏంటండి? ప్రీవియస్ గా డ్యూ అయిందా లేదా? ప్రీవియస్ గా అనేది నాట్ డ్యూ అంటే ఇంతకు ముందు డ్యూ అయితే అప్పుడే ట్యాక్స్ అయిపోయేది. ఇంతకు ముందుగా డ్యూ కాదు కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంట ట్యాక్స్ అవుతుంది. సో త్రూ కోర్ట్ ఆర్డర్ మన ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నట్టు. ఓకే. సార్ ఇలా గనక వచ్చినట్లయితే అది ఎరియర్స్ ఆఫ్ రెంట్ అవ్వచ్చండి. ఎరియర్స్ ఆఫ్ రెంట్ అవ్వచ్చు లేదా అన్‌రియలైజ్డ్ రెంట్ అవ్వచ్చు. అన్‌రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ సబ్సిక్వెంట్‌లీ అవ్వచ్చు. ఈ 2 కేసెస్ లోని క్యాలిక్యులేషన్ ఎలాగా అని చెప్పేసానంటే ఇంకా అడిషనల్ గా ఇక్కడ మున్సిపల్ టాక్సెస్ ఇవన్నీ కూడా ప్రీవియస్ గా అలౌ చేసేసి ఉంటాం కాబట్టి ఇక్కడ ఎంతైతే మనకి ఇన్కమ్ అనేది వస్తుందో ఇన్కమ్ రిసీవ్ అవుతుందో దాంట్లోంచి మనం ఏం చేస్తామంటే 30% మనం 30% ఆఫ్ సచ్ ఎన్ఏవి మనం ఏం చేస్తాం మైనస్ చేసేసి మిగిలిన దాన్ని మనం ఏం చేస్తామంటే అండి ట్యాక్స్ చేసేస్తామంట. ఓకే. రైట్. ఒక్కసారి ప్రొవిజన్స్ చూద్దామండి. ఆ ప్రొవిజన్స్ చూసిన తర్వాత సబ్సిక్వెంట్ గా వెళ్దాం. సో పేజ్ నంబర్ 144 అండి. పేజ్ నంబర్ 144 లో మనకి ఏరియర్స్ ఆఫ్ రెంట్ అండ్ అన్‌రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ సబ్సిక్వెంట్‌లీ అని ఏదైతే ఉందో ఆ ప్రొవిజన్ ఒకసారి చదువుతున్నానో ఒకసారి చూడండి. సెక్షన్ 25 ఏ. ఈ రెండు కలిపి సెక్షన్ 25 క్యాపిటల్ ఏ. ఓకే. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చదువుదాం. ప్రొవిజన్ ఏం చెప్పాడో చూద్దాం. The amount of arrears of rent received from a tenant or the unrealized rent subsequently from the tenant, as the case may be, by an assessee shall be deemed to be the income from house property in respect of the financial year in which such rent is received or realized. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి రెంట్ అనేది వస్తుందో అంటే అన్రియలైజ్డ్ అమౌంట్ రియలైజ్ అయినా ఇక్కడ ఏరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్ అయినా రిసీవ్ అయిన ఇయర్ లోని లేదా రిలీజ్ అయిన ఇయర్ లోని మనకి ఏం చేస్తారంట ట్యాక్స్ చేస్తారంట.
The same shall be included in the total income of the assessee under the head income from house property, whether the assessee is the owner of the property or not in that financial year. Very very important. Sir, నాకు రెంట్ ఎప్పుడు రావాలి అంటే కనుక ఇక్కడ అన్రియలైజ్డ్ రెంట్ నేను ఎప్పుడు మైనస్ చేసుకున్నాను అంటే కనుక 2007-8 లో నేను అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేశానంటే అండి, రెంట్ రాలేదంటే అండి నాకు. ఈడు రెంట్ నాకు ఎప్పుడు పే చేశాడంట, 2019-20 ఇయర్ లో పే చేశాడంట. సో అన్రియలైజ్డ్ రెంట్ అని చెప్పేసి రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయడం వల్ల నేను అన్రియలైజ్డ్ రెంట్ ఏం చేశానండి, ప్రీవియస్ గా మైనస్ చేశానండి. అంటే అప్పుడు ట్యాక్స్ చేయలేదండి. సో అది ఎప్పుడు రిసీవ్ అయిందంట, 1920 లో రిసీవ్ అయిందంట. రిసీవ్డ్ ఇన్ 1920. కానీ ఇక్కడ జరిగిన గమ్మత్తు ఏంటంటే, నేను మధ్యలో 2018-19 లో ప్రాపర్టీ అమ్మేశానంట. ఆ బిల్డింగ్ అనేది అమ్మేశానంట. ఆ బిల్డింగ్ అమ్మేసినా సరే ఈ 1920 వచ్చేసి 1920 లో డబ్బులు రిసీవ్ చేసుకునే టైంకి నేను ఓనర్ నా కాదంటే నేను ఓనర్ ని కాదు. అయినా సరే ఇక్కడ ఏమవుతుందంటే 1920 లో అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే ట్యాక్స్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 25A అనేది స్పెసిఫై చేసింది. కోర్ట్ ఆర్డర్ వచ్చేసరికి నేను ప్రాపర్టీ అమ్మేశాను సార్. కోర్ట్ ఆర్డర్ ఏమో 2 ఇయర్స్ నుంచి పే చేయాలని చెప్పేసి ఇచ్చింది. కానీ నేను కోర్ట్ ఆర్డర్ వచ్చేసరికి నేను ప్రాపర్టీ అమ్మేశాను. అయినా సరే ప్రాపర్టీకి నువ్వు ఓనర్ గా ఉన్నా లేకపోయినా నీకు ఈ రెండు కేసెస్ లోనే వచ్చింది ఎక్కడ ట్యాక్స్ అవుతుంది, ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే ట్యాక్స్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పారండి. ఓకే రైట్. A sum equal to 30% of the arrears of rent or the unrealized rent as referred to above shall be allowed as deduction. మనకి నార్మల్ గా ఈ ఇన్కమ్ అనేది ప్రీవియస్ గా వచ్చుంటే కనుక అది ఏమయ్యేదండి, మనకి నార్మల్ క్యాలిక్యులేషన్ లోకి వచ్చి ఇంక్లూడ్ అయ్యేది. అక్కడ మనకి 30% అనేది స్టాండర్డ్ డిడక్షన్ అనేది వచ్చేది. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, అది ఏరియర్స్ ఆఫ్ రెంట్ వచ్చినా అన్రియలైజ్డ్ రెంట్ వచ్చినా అన్రియలైజ్డ్ రెంట్ ని ప్రీవియస్ గా ట్యాక్స్ చేయలేదు, తర్వాత ఏరియర్స్ ఆఫ్ రెంట్ ని ప్రీవియస్ గా ట్యాక్స్ చేయలేదు. అలాంటప్పుడు అక్కడ నిజంగా ప్రీవియస్ ఇయర్స్ లోనే ట్యాక్స్ చేస్తే మనకి ఏ బెనిఫిట్ వచ్చేది, 30% ఆఫ్ ఎన్ఏబి అనేది బెనిఫిట్ కింద వచ్చేదండి. సో ఆ 30% అనేది ఇక్కడ మళ్ళీ స్టిల్ మనకి అలౌ చేస్తున్నాడు. సో in other words, sum equal to 70% of the arrears of rent or unrealized rent shall be subject to tax in the year of its actual receipt under the head income from house property. So income from house property ఏ ఇయర్ లో మనం ట్యాక్స్ చేస్తామో అంటే ఏ ఇయర్ లో రిలీజ్ అవుతుందో ఏ ఇయర్ లో రిసీవ్ అవుతుందో ఆ ఇయర్ లో మనకి ఏం చేస్తున్నారంటే 70% వాల్యూని ట్యాక్స్ చేస్తారంట. సార్ ఎందుకు సార్ 70% ట్యాక్స్ చేస్తారు? నార్మల్ గా ఇది కనుక ప్రీవియస్ గా రిలీజ్ అయ్యి ఉంటే కనుక ప్రీవియస్ గా వచ్చి ఉంటే కనుక ప్రీవియస్ గా ట్యాక్సిబుల్ అయితే కనుక మనకి ఏం చేసేవాళ్ళం అండి, 30% స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఆ 30% ని స్టిల్ మనం కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు అండి. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏంటండి, ఏరియర్స్ ఆఫ్ రెంట్ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ సబ్సిక్వెంట్లీ సెక్షన్ 25A క్యాపిటల్ ఏ. సో ఇలా ఈ రెండిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏరియర్స్ ఆఫ్ రెంట్ ప్రీవియస్లీ నాట్ డ్యూ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ అనేది ప్రీవియస్ గా మనం ఏం చేసామండి, అక్కడ యాక్చువల్ రెంట్ నుంచి మైనస్ చేసుకున్నాం. అంటే రూల్ 4 కండిషన్ సాటిస్ఫై చేయడం ద్వారా మైనస్ చేసుకున్నాం. అంటే ప్రీవియస్ గా అన్రియలైజ్డ్ రెంట్ అనేది మనం ట్యాక్స్ చేయలేదు. కాబట్టి ప్రీవియస్ గా ట్యాక్స్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తాం. అలా ట్యాక్స్ చేసేటప్పుడు ఎంత మనం మైనస్ చేస్తాం, 30% డిడక్షన్ అనేది మనం ఇస్తాము. రిమైనింగ్ 70% మనం ట్యాక్స్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది సెక్షన్ 25A అండి. నెక్స్ట్ ఇక మనకి ఉన్న చిన్న టాపిక్, ఒకే ఒక టాపిక్ ఏంటంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ కో ఓన్డ్ ప్రాపర్టీ సెక్షన్ 26. సెక్షన్ 26 కో ఓన్డ్ ప్రాపర్టీ అండి. అంటే ఒక ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ అంటారు, ఏ బి అనే ఇద్దరు కూడా, వీళ్ళిద్దరు ఓనర్స్ ఏనంట ఒక ప్రాపర్టీకి. ఈ ప్రాపర్టీకి వీడు ఓనరే వీడు ఓనరే అంటే జాయింట్ ఓనర్స్ అండి. ఓకే, అలాంటప్పుడు ట్యాక్స్ ఎలా చేస్తాం సార్ అంటే వీళ్ళ ప్రపోర్షనేట్ రేషియో ఎంత ఉందో చూస్తామండి. ఆ ప్రపోర్షనేట్ రేషియో ప్రకారం దీనికి యాన్యువల్ వాల్యూ, ప్రాపర్టీకి యాన్యువల్ వాల్యూ కట్టి ఆ యాన్యువల్ వాల్యూలో వీడి పర్సెంటేజ్ స్టేక్ ఎంత, వీడి పర్సెంటేజ్ స్టేక్ ఎంత చూసి ఆ పర్సెంటేజ్ యాన్యువల్ వాల్యూలో ఈ పర్సెంటేజ్, ఇప్పుడు సపోజ్ వీడి 60% వీడి 40% అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ యాన్యువల్ వాల్యూలో 60% ని తీసుకుని వీడి చేతిలో ట్యాక్స్ చేస్తాము, ఈ యాన్యువల్ వాల్యూలో 40% తీసుకుని బి చేతుల్లో ట్యాక్స్ చేస్తామండి. ఓకేనా, రైట్. ఒక్కసారి ప్రొవిజన్ గురించి మనం చూద్దాం. సెక్షన్ 26 ఏం చెప్తుందనే ప్రొవిజన్ గురించి మనం చూద్దామండి.
if 2 or more persons jointly own a property and if their shares are definite and ascertainable. అంటే ఇంతకు ముందు మన ఎగ్జాంపుల్ లో చెప్పినట్టు నేను 60% 40% అని నేను ఏదైతే చెప్పానో అది అసర్టైనబుల్ గా ఉంటే గనక అప్పుడు then income from such property shall be accessible individually in respect of the lease rent. ఓకే, సో లీజ్ రెంట్ ఎంతైతే ఉంటుందో ఆ లీజ్ రెంట్ ని ఈ 60% 40% కింద మనం బైఫర్కేట్ చేసి వాళ్ళ చేతుల్లో ట్యాక్స్ చేస్తాము. అండ్ నాట్ యాజ్ అన్ ఏఓపి, అండ్ నాట్ యాజ్ అన్ ఏఓపి అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, అంటే వాళ్ళు షేర్ ఆఫ్ ప్రాఫిట్ కనుక వాళ్ళు షేర్ ఆఫ్ రెంట్ కనుక డిఫైన్డ్ గా లేకపోతే కనుక అది ఎలా ట్యాక్స్ చేస్తారంటండి, ఏఓపి అని చెప్పేసి ట్యాక్స్ చేస్తారంట. అలా కాకుండా వాళ్ళు షేర్ ఇండివిజువల్ షేర్ అనేది క్లియర్ గా డిఫైన్డ్ గా ఉంటే కనుక ఏం ఎలా ట్యాక్స్ చేస్తారంటండి, ఇండివిజువల్లీ ట్యాక్స్ చేస్తారంట ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో. లేదా ఏఓపి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ కడుతుందంటండి. ఓకే, నెక్స్ట్ the share of income of each such co-owner shall be determined and included in his individual assessment. Each co-owner is entitled to for the concessional computation relating to a one self-occupied property with reference to his share of property under his occupation. Sir, ఇక్కడ ఏదైతే ప్రాపర్టీకి వీళ్ళు ఇద్దరు కో ఓనర్స్ గా ఉన్నారో ఆ కో ఓనర్స్ గా ఉన్నప్పుడు వీడి పోర్షన్ ని వీడు సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటే వీడి పోర్షన్ ని వీడు సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటున్నాడంట. ఏ బి ఇద్దరు కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటున్నారంటే తీసుకోవచ్చా, ఎంచక్క తీసుకోవచ్చండి. వాడి షేర్ వేరు, వీడి పోర్షన్ వేరు, వీడి పోర్షన్ వేరు కింద మనం చూస్తా ఉంటాండి. ఓకే, రైట్ సార్. ఒకవేళ ఇద్దరు లెట్అవుట్ కి ఇస్తే కనుక ప్రాపర్టీని వీడి షేర్ ని వీడి లెట్అవుట్ కి ఇచ్చుకున్నాడు, వీడి షేర్ ని వీడి లెట్అవుట్ కి ఇచ్చుకున్నాడు అండి సార్, అప్పుడు ఎస్ లెట్అవుట్ ప్రాపర్టీస్ కింద ట్రీట్ చేస్తారంట అండి ఇద్దరికి కూడా. ఓకే, రైట్. Actual interest incurred by the each co-owner in respect of loans borrowed shall be allowed subject to an independent limit of 2 lakhs or 30,000 as the case may be. Right, very important అండి. ఇక్కడ ఏంటంటే వీడు ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరు కలిపి లోన్ తీసుకున్నారంట అండి. వీడు లోన్ తీసుకున్నాడు, వీడు లోన్ తీసుకున్నాడు, ఇద్దరు కలిపి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారంట. బిల్డింగ్ అనేది ఇద్దరు కలిపి కన్స్ట్రక్ట్ చేశారంట. సో అలాంటప్పుడు సార్ ఇంట్రెస్ట్ అనేది వీడు సెల్ఫ్ ఆక్యుపైడ్ కనుక తీసుకుంటే కనుక ఇంట్రెస్ట్ గురించి ఎలాగ సార్, లెట్అవుట్ కి ఇస్తే కనుక ఇంట్రెస్ట్ తో లిమిట్ లేదండి, కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ కి ఇస్తే కనుక ఇంట్రెస్ట్ తో లిమిట్ ఉంది. ఎంత, కండిషన్స్ సాటిస్ఫై చేస్తే 2 lakhs, కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే 30,000. సార్ ఈ 2 lakhs లేదా 30,000 ఇద్దరికి కలిపిస్తారా సార్ అంటే లేదంట, ఈచ్ ఇండివిజువల్లీ. ఈచ్ అంటే వీడికి 2 lakhs వస్తుంది, వీడికి 2 lakhs వస్తుంది. అలాగే ఒకవేళ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే వీడికి 30,000 వస్తుంది, వీడికి 30,000 అనేది ఇక్కడ మనకి వస్తుందట కో ఓనర్స్ కాబట్టి. Where the house property owned by co-owners is let out, the income from such property shall be computed as if the property owned by the one owner, and thereafter such income shall be apportioned among the each co-owner as per their respective share or specific share అంటున్నాడండి. సో వీళ్ళు లెట్అవుట్ కనుక ఇచ్చినట్లయితే అది ఆ ప్రాపర్టీని ఏం చేస్తారంటండి, వీళ్ళిద్దరు కలిపి ఒకటికే లెట్అవుట్ కి ఇస్తే కనుక ఆ లెట్అవుట్ ప్రాపర్టీ ఒకటి చేతుల్లోనే ఒకటిగా లెట్అవుట్ కి ఇచ్చినట్టు తీసుకుని క్యాలిక్యులేషన్ అంతా చేసిన తర్వాత ఏం చేస్తారంట, వీళ్ళ షేర్ ప్రకారం 60% 40% ఏదైతే ఉందో ఆ షేర్ ప్రకారం ఏం చేస్తారంట డివైడ్ చేసి ట్యాక్స్ అనేది వీళ్ళ చేతుల్లో వేస్తారు అని చెప్పేసి అంటున్నాడు. If the share of each co-owner is not definite, income from house property will be determined and chargeable to tax in the capacity of AOP. సో వీళ్ళ షేర్ అనేది స్పెసిఫిక్ గా డిఫైన్డ్ గా లేదు అంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటే ఇండివిజువల్ గా ట్యాక్స్ చేయడం మానేసి వీళ్ళిద్దరికి ఇన్కమ్ కలిపి ఏఓపి కింద ట్రీట్ చేసి, అంటే ఒక సపరేట్ పర్సన్ లెట్అవుట్ కి ఇచ్చింది అని చెప్పేసి ట్రీట్ చేసి ఆ ఏఓపి చేతిలో ఏం చేస్తారంటే ట్యాక్స్ చేస్తారు అని చెప్పేసి అని చెప్తున్నాడండి. ఓకే, రైట్. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడతో కంప్లీట్ అయిందండి మనకి. సో సార్ కోన్డ్ ప్రాపర్టీలో సెకండ్ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? కోన్డ్ ప్రాపర్టీలో సెకండ్ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పరా? కోన్డ్ ప్రాపర్టీలో బి పాయింట్ అమ్మా. సార్ అంటే ఈ బి పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ఇద్దరు కూడా కలిపి సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసుకుంటే అనేది క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఇద్దరు ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటున్నారంట, ఇద్దరు కలిపి ఉంటున్నారమ్మా ప్రాపర్టీలో, వాళ్ళిద్దరు ఓనర్సే.
అలాంటప్పుడు ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసానంటే, అక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద తీసుకుంటాము. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకునేటప్పుడు వీడు ఏకి 2 లాక్స్ లిమిట్ ఉంటది. బికి 2 లాక్స్ లిమిట్ ఉంటది. అదే కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఏకి 30,000 ఉంటది. బికి కూడా 30,000 లిమిట్ అనేది ఉంటది. ఒకసారి చూడు. షేర్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఈచ్ co-owner should be determined and included in the individual assessment. Each co-owner is entitled for the concessional relating to one self-occupied property with reference to his share of property under his occupation. So, వీడు ఆక్యుపేషన్ లో ఉన్నది వీడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసుకోవచ్చు, వీళ్ళు లెట్ అవుట్ ఇచ్చుకోవచ్చు. వీడు ఇద్దరు కలిపి సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ఉండొచ్చు. ఎలాగైనా సరే వీళ్ళు చేసుకోవచ్చు. వాడు షేర్ ఆఫ్ ప్రాపర్టీని సెపరేట్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేస్తాము అనేది ఇక్కడ మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ది టాపిక్ అన్నమాట. ఓకే సార్. సో టోటల్ గా మనకి ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండి. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, సో ఒక్కసారి స్టార్టింగ్ నుంచి తీసి ఒక్కసారి చూసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సార్ ఒక ప్రాబ్లం లో డౌట్ ఉంది సార్. అడగమ్మా. ప్రాబ్లం నంబర్ 12 సార్, పేజ్ నెంబర్ 133. ప్రాబ్లం నెంబర్ 12 చెప్పండి సార్. అంటే దాంట్లో వాడు టెనెంట్ ఏమో ఫిబ్రవరి 2019 వరకు ఆక్యుపై చేస్తున్నాడు సార్, తర్వాత వెకేట్ చేస్తాడు సార్. అప్పుడు యాక్చువల్ రెంట్ నిల్ అని తీసుకున్నాడు సార్. చెప్తాను. ఇక్కడ రామ్ సింగ్ has built a showroom, fair rent 2 lakhs on the highway and let it out to an automobile dealer since July 2015 for a monthly rent of 20,000. The tenant vacated the premises in February 2019. Since then the property is remained vacant. అంటే ఇక్కడ ఫిబ్రవరి 2019 మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు. ఈ టోటల్ పీరియడ్ కి ప్రాపర్టీ ఎలా ఉంది? టోటల్ పీరియడ్ కి ప్రాపర్టీ ఎలా ఉంది? వేకెంట్ గా ఉంది. సో మామూలుగా మనం చూసుకుంటే కనుక ఫెయిర్ రెంట్ ఎంత ఇచ్చాడండి? 2 lakhs. వేకేటెడ్ ఇన్ ఫిబ్రవరి 2019 అమ్మా. ఏప్రిల్ తో సారీ. ఆ టోటల్ పీరియడ్ అంతా కూడా ఎలా ఉంది? వేకెంట్ గా ఉంది. డ్యూ టు వేకెన్సీ కాబట్టి యాక్చువల్ రెంట్ అనేది మనం తీసుకుంటాం. సో యాక్చువల్ రెంట్ అనేది 0 లెస్ దాన్ స్టెప్ టు వాల్యూ. స్టెప్ టు వాల్యూ కంటే యాక్చువల్ రెంట్ అనేది తక్కువ ఉంటది. సో అప్పుడు వేకెన్సీ వల్ల కాబట్టి, వేకెన్సీ అంటే వేకెంట్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు యాక్చువల్ రెంట్ తీసుకుంటాం. యాక్చువల్ రెంట్ ఈస్ 0. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్స్ తో జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇప్పుడు మనకి అప్లికబుల్ అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 1920. సో అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 2021. ఓకే, క్వశ్చన్ లో కూడా మనకి అలాగే ఇస్తుంటాడు. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 33 ఒకటి ఉంది సార్. ప్రాబ్లం నెంబర్ 33 అమ్మా, పేజ్ నెంబర్ 138. ఓకే. Mr. Lewis borrowed on 1/10/2017 loan of 3,50,000 from various sources for construction of a showroom at 18% rate of interest. He completed the construction of the showroom on 1/12/2019. So he completed construction of the showroom on 1/12/2019 and let out from January 2020 to Lara, a motor car dealer, for a carrying on her business on a monthly rent of 15,000, property taxes 13,000 for the period ended 31st March 2020, paid on 18/4/2020. Determine the taxable income for the assessment year 2021. Okay. ఇందులో డౌట్ ఏంటమ్మా? గ్రాస్ అండ్ వాల్యుయేషన్ లో డౌట్ ఉంది సార్ కొద్దిగా. వాల్యుయేషన్ లో డౌట్ సార్. లోన్ ఎప్పుడు తీసుకున్నాడు? 1/10/2017 నాడు తీసుకున్నాడు. ఓకే, సో 3,50,000 ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ షోరూమ్ at an interest rate of 18%. ఓకే,
he completed construction of the showroom on 1/12/2019. సో 1/12/2019 నాడు ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు 1/12/2019. సో కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇవ్వలేదు కానీ లోన్ బారోడ్ ఇచ్చాడు. సో లోన్ బారోడ్ ఎప్పుడంట 1/10/2017. ఓకే, సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎలా డిసైడ్ అవుతుంది? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే ఎక్కడ నుంచి 1/10/2017 నుంచి ఇక్కడ కంప్లీటెడ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు 1/12/2019 కాబట్టి మనం ఏం తీసుకుంటాం? దీని ప్రిసీడింగ్ 1920, ఈ పీరియడ్ అంతా 1920. దీని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ ఏంటి? 31st March 2019. సో 31st March 2019 ఈ పీరియడ్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ఏం చేయాలంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 1920 తో స్టార్ట్ అవుతుంది. రైట్. మరి పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే 1/4/2019 నుంచి 31st March 2020 మన పీరియడ్, మన ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే కనుక ఇది పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్. ఇంట్రెస్ట్ అంతా కూడా మనం చూస్తాం. ఇక్కడ 3,50,000 ఇంటూ 18% ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా? ఇక్కడ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 2017 నుంచి 31st March 2019 వరకు అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి? 18 months. 18/12 అంటే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 94,500 వస్తుంది సార్. 94,500. సో 94,500 డివైడెడ్ బై 5 18,900. 18,900. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3,50,000 ఇంటూ 18%. 63,000. 63,000. ఓకే, రైట్. సో ఇది కంప్లీట్ గా ఈ ఇయర్ లోనే మనం క్లెయిమ్ చేసుకునే ఇంట్రెస్ట్. ఇది ఈ పోర్షన్, ఈ ఇయర్ కి ఈ పోర్షన్ ఇంట్రెస్ట్ మనం క్లెయిమ్ చేసుకునేది. సో టోటల్ ఇక్కడ మనకి రెంట్ ఎంత చెప్పాడమ్మా? రెంట్ జనవరి నుంచి 3 months కోసం ఇచ్చాడు సార్. వాడు 15,000 అండి సార్. 15,000. ఓకే. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎన్నాళ్ళు తీసుకుంటాం ఇక్కడ? సార్ ఇక్కడ ఇయర్ కి ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు. ఇయర్ మొత్తానికి ఎన్నాళ్ళు ఉంది? జనవరి నుంచి ఉంది. సో డిసెంబర్ తో కంప్లీట్ అయింది కాబట్టి కన్స్ట్రక్షన్ కంప్లీట్ షోరూమ్ ఆన్ 1/12/2019 కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ తీసుకుంటాం? జనవరి నుంచి తీసుకుంటే ప్రాపర్టీ అలాగే వేకెంట్ గా ఉంది కాబట్టి 1 month తీసేస్తే జనవరి నుంచి తీసుకుంటే ఎన్ని మంత్స్ వస్తుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎన్ని మంత్స్? 3 into 15,000 అంటే ఎంత? 45,000. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా రెంట్ ని తీసేసుకుంటున్నాం. ఓకే, ప్లస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అంతా వాడు 18th April 2020 పే చేశాడు సార్. కాబట్టి ఇక్కడ నిల్. సో 45,000 ఏంటది? నెట్ యాన్యువల్ వాల్యూ. సో లెస్ డిడక్షన్స్ ఎంత అండి? డిడక్షన్స్ 30%. స్టాండర్డ్ డిడక్షన్ 30%. ఏ స్టాండర్డ్ డిడక్షన్ అట్ ద రేట్ ఆఫ్ 30%. 45,000 into 30% అంటే 13,500. 13,500. ఓకే. బి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లో ఏమున్నాయి? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ 18,900, ఇక్కడేమో 63,000. రెండు కలిపితే ఎంత అండి? 81,900. 81,900. సో 45,000 నుంచి రెండింటిని మైనస్ చేస్తే సరిపోయింది సార్. వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 50,400. 50,400. ఇది మైనస్ లాస్. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే సార్. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగాలి. ఒకసారి టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే నేను ఇవన్నీ కూడా జస్ట్ బ్రీఫ్ గా రాసుకుంటూ వస్తేనే
మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మొత్తాన్ని నేను ఎన్ని పేజెస్ లో కవర్ చేయగలిగానంటే ఒక 4 పేజెస్ లో నేను మొత్తం కవర్ చేయగలిగానండి. అంటే షార్ట్ నోట్స్ రాసుకోవడానికి చెప్తున్నానండి. సో 4 పేజెస్ లో మనకి ఇంకా నేను చాలా స్పేస్ ఎక్కువిస్తూ నేను రాసుకుంటూ వచ్చాను. ఓకే, టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ స్టార్టింగ్ నుంచి మనకి ఎన్ని పేజెస్ లో కవర్ అయిందంటే 4 పేజెస్ లో కవర్ అయిపోయింది. మనం సమరీ రాసుకుంటా రావాలి. సో సమరీ రాసుకుంటూ వస్తే కనుక అది షార్ట్ నోట్స్ కింద ఉపయోగపడుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ అయ్యేలాగా, సో చార్జబిలిటీ డెఫినేషన్ దగ్గర నుంచి ప్రాపర్టీ క్లాసిఫికేషన్ దగ్గర వరకు, తర్వాత యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ దగ్గర నుంచి, సో తర్వాత ప్రాపర్టీ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేషన్ లో ఉన్న ఈచ్ ఆస్పెక్ట్ వరకు, సో యాన్యువల్ ఇన్కమ్ డిటర్మినేషన్ లో క్యాలిక్యులేషన్ లో ఈచ్ ఆస్పెక్ట్ నేను కవర్ చేసుకుంటూ, ఇక్కడ అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటూ, సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మొత్తం అంతా కవర్ చేసుకుని, సో ఇవన్నీ చేసుకుంటా రావడానికి నాకు ఇంచుమించు 4 పేజెస్ పట్టిందండి. సో 4 పేజెస్ లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తో సహా నేను చెప్పుకుంటూ వచ్చానండి. సో మనం షార్ట్ నోట్స్ అనేది రాసుకునేటప్పుడు ఈ టోటల్ గా మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మొత్తాన్ని చెప్పాలంటే ఒక 2 పేజెస్ ఆర్ 3 పేజెస్ కి కన్ఫైన్ చేసుకుని మీరైతే రాసుకోవచ్చు. అలా రాసుకుంటాం వల్ల ఉపయోగం ఏంటంటే కనుక తర్వాత మనం రివైజ్ చేసేటప్పుడు రివిజన్ కి తక్కువ టైం అనేది మనం కేటాయించవచ్చు. రివిజన్ చేసేటప్పుడు ఇంత పెద్ద బుక్ పట్టుకుని మనం జస్ట్ అలా రివైజ్ చేసుకుని అలా పేజీలు తిప్పుకుని వెళ్ళడం కంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న చోట ఉంటే ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇంకా డౌట్స్ అడగాలమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయింది. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ హెడ్. నెక్స్ట్ హెడ్ లోకి వెళ్ళిపోతాం మనం. మా క్లాస్ వింటుంది 15 మంది స్టూడెంట్స్ అండి. ఒక్కళ్ళు కూడా డౌట్స్ అడగట్లేదు, ఒకటి అడిగాడు అంతే. అయితే మిగతా వాళ్ళు అసలు ప్రాబ్లమ్స్ అన్నా చేయకుండా ఉండాలి, లేకపోతే వినకుండా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సెషన్ ఎండ్ చేస్తానండి. కరెక్ట్ గా మళ్ళీ 8 o'clock కి మళ్ళీ సెషన్ స్టార్ట్ చేస్తాను. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ స్టార్ట్ చేసుకుందాం. కరెక్ట్ గా మీకు ఒక 8 కి స్టార్ట్ చేస్తానండి సెషన్. సో ఇప్పుడు నేను ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ 8 కి లాగిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.